పార్లమెంట్ ఆవరణలో ఆందోళనలపై మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. పార్లమెంట్ ఆవరణలో ఈరోజు గందరగోళమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అంబేద్కర్ సంబంధించినటువంటి వ్యవహారంలో అంబేద్కర్ పైన 2 రోజుల క్రితం రాజ్యసభలో జరిగినటువంటి చర్చ సందర్భంగా రాజ్యాంగం ఏర్పాటయ్యి 75 ఏళ్లు పూర్తయినటువంటి నేపథ్యంలో ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చర్చను ఏర్పాటు చేసింది. ఆ నేపథ్యంలో రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో తీవ్రమైనటువంటి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఆందోళనలు ఈరోజు సభలో మరింత గందరగోళమైనటువంటి పరిస్థితికి, పార్లమెంటు ప్రాంగణంలో మరింత గందరగోళమైనటువంటి పరిస్థితికి దారితీశాయి. ప్రధానంగా పార్లమెంటు ప్రాంగణంలో మకర ద్వారం వద్ద నిర్వహించినటువంటి ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఇరువైపులకు సంబంధించి అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకోవటము, పార్లమెంటు ప్రాంగణంలోకి అధికార పక్ష సభ్యులు విపక్ష సభ్యులు అధికార సభ్యుల్ని సభల లోపలికి వెళ్లకుండా అడ్డుకోవటం కొంత ఉద్రిక్తతకు దారితీసినటువంటి పరిస్థితి నెలకొంది. సో మొత్తం చూసుకుంటే మకర ద్వారం వద్ద ఉన్నటువంటి ప్రాంగణం నుంచి పార్లమెంటు ప్రాంగణంలో ఎంపీలంతా కూడా మకర ద్వారం నుంచే ప్రవేశించాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగానే కొత్త పార్లమెంటుకు సంబంధించినటువంటి నియమ నిబంధనలన్నీ రూపొందించారు. సో ఆ నేపథ్యంలో మకర ద్వారం వద్ద ఎంపీలంతా ఒకే చోట నుంచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఒకవైపు అధికార పక్ష సభ్యులు, మరోవైపు విపక్ష సభ్యులు ఇరువురు కూడా నినాదాలు చేస్తూ తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మకర ద్వారం వరకు కాంగ్రెస్ ఎంపీలు ఒక ర్యాలీగా వచ్చి ర్యాలీ ద్వారా పార్లమెంటు ప్రాంగణంలోకి వెళ్లేందుకు ప్రయత్నం జరిగింది. సో ఆ నేపథ్యంలోనే ర్యాలీగా వెళ్లే క్రమంలోనే తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేయటము, నినాదాలు చేయటము, ప్లకార్డులు ప్రదర్శించడం చేశారు. దీనికి వ్యతిరేకంగా అధికార పార్టీ సభ్యులు కూడా మకర ద్వారం వద్దనే ఒక లైన్గా నిలబడి పార్లమెంటు ప్రాంగణంలోకి వెళ్ళటానికి అవకాశం లేకుండా పార్లమెంటు విపక్ష సభ్యులను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు ఒక లైన్లుగా నిలబడి వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మకర ద్వారంకు 2 వైపులా ఉన్నటువంటి గోడలెక్కి విపక్ష సభ్యులు తీవ్ర స్థాయిలో తమ నిరసనను వ్యక్తం చేశారు. అంబేద్కర్ ఫోటోలు పట్టుకొని అంబేద్కర్కు తీవ్ర స్థాయిలో అవమానం చేశారు. అంబేద్కర్ను అవమానించడం బీజేపీకి పరిపాటిగా మారింది అని చెప్పి నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. సో ఈ నిరసనల నేపథ్యంలోనే పార్లమెంటు ప్రాంగణంలోకి వెళ్లేటువంటి క్రమంలో తీవ్రమైనటువంటి ఒత్తిడి, తీవ్రమైనటువంటి వ్యవహారం చోటు చేసుకుంది. రాహుల్ గాంధీ మిగతా సభ్యులంతా, విపక్షానికి సంబంధించినటువంటి సభ్యులంతా లోపలికి మకర ద్వారం నుంచి సభలోకి వెళ్లేటువంటి క్రమంలో తోపులాట జరిగినట్లుగా అక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఎంపీలు కొంతమంది చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఈ తోపులాట జరిగినటువంటి క్రమంలో బీజేపీకి సంబంధించినటువంటి ఒరిస్సా ఎంపీ ప్రతాప్ సింగ్ సారంగి స్వల్ప గాయాలు పాలయ్యారు. ఆయన్ను వెనువెంటనే సహచర ఎంపీలు, టీడీపీ ఎంపీ అప్పలనాయుడు, మిగతా ఎంపీలు, అదేవిధంగా పార్లమెంటు సిబ్బంది హుటాహుటిన ఆర్ఎంఎల్ ఆసుపత్రికి, రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. సో ప్రస్తుతం ఆయనకి పరిస్థితి నిలకడగానే ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ఆయనకు గాయాలైన చోట ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి తెలుస్తూ ఉంది. మరోవైపు సభలో కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. లోక్సభ ప్రారంభం కావడంతోనే ఇరువైపులకు సంబంధించి ఇరుపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలు, అటు విపక్ష సభ్యులు, మరోవైపు అధికార పార్టీ సభ్యులు ఇరువురు కూడా అంబేద్కర్ ఫోటోలు పట్టుకోవటము, అంబేద్కర్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ విపక్షాలు అంబేద్కర్ను అవమానించాయని, ప్రతిపక్షాలు అంబేద్కర్ను అవమానించాయని చెప్పి అధికార పక్షాలు ఈ రకంగా ఇరువురు కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేయడంతో తీవ్రమైనటువంటి గందరగోళం నెలకొంది. ఈ గందరగోళం మధ్యలోనే లోక్సభ స్పీకర్ సభను 2 గంటల వరకు వాయిదా వేశారు. సో ఆ తర్వాత కూడా ఇప్పటికీ కూడా పార్లమెంట్ ప్రాంగణం అంతా నిరసనలు, నినాదాల హోరు కొనసాగుతోంది. అధికార పార్టీ సభ్యులు, అదేవిధంగా విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు ఇరువురు కూడా పార్లమెంటు ప్రాంగణంలో మకర ద్వారం వద్ద, మరోవైపు పాత పార్లమెంట్లోని గేట్ నెంబర్ 1 వద్ద 2 చోట్ల కూర్చొని తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ను అవమానించినటువంటి హోంమంత్రి అమిత్ షా ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సిందేనని, కేంద్ర కేబినెట్ నుంచి తొలగించాల్సిందని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ సభ్యులు అంబేద్కర్ను అవమానించడం కాంగ్రెస్కే చెల్లింది, ఇప్పటి వరకు
కాంగ్రెస్ పార్టీనే రాజ్యాంగాన్ని అంబేద్కర్ను అవమానిస్తూ వస్తుంది. 70 ఏళ్ల చరిత్రలో ఎక్కువ పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ బాబాసాహెబ్కు భారతరత్న ఇవ్వడంలో పూర్తి విఫలమయ్యారు. వారే అంబేద్కర్ను అవమానించారు కాబట్టి వారే క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్కు దేశానికి క్షమాపణ చెప్పాలని చెప్పి నిరసనలు నినాదాలతో ప్రస్తుతం ఇరుపక్షాలకు సంబంధించి ప్రతిపక్షాలు అదేవిధంగా అధికార పార్టీ సభ్యులు ఇరుపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలో మకర ద్వారం వద్ద బైఠాయించి నిరసన కొనసాగిస్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.